వివేకానంద రెడ్డి హత్య గురించి ఎవరు మాట్లాడవద్దన్న కడప కోర్టు ఉత్తర్వులపై హైకోర్టులో విచారణ జరిగింది. కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వివేకా కూతురు సునీత, టీడీపీ నాయకుడు బీటెక్ రవి హైకోర్టులో సవాల్ చేశారు. ఇక వీరి పిటిషన్పై 2 బెంచీలు ఇప్పటికే నాట్ బిఫోర్ అనడంతో ఈ రోజు మరో బెంచ్ ముందుకు విచారణ వచ్చింది. లిఖిత పూర్వక వాదనలను రేపు 2 పక్షాలు ఒకరికొకరు ఇచ్చుకోవాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఎల్లుండి ఇరు పక్షాల వాదనలను ధర్మాసనం విననుంది. కోర్టు విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. చూస్తున్నాం. వివేకానంద రెడ్డి హత్య గురించి ఎవరు మాట్లాడవద్దన్న కడప కోర్టు ఉత్తర్వులపై హైకోర్టులో విచారణ జరిగింది. కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వివేకా కూతురు సునీత, టీడీపీ నాయకుడు బీటెక్ రవి హైకోర్టులో సవాల్ కూడా చేశారు. వీరి పిటిషన్పై 2 బెంచీలు ఇప్పటికే నాన్ బిఫోర్ అనడంతో ఇక ఈ రోజు మరో బెంచ్ ముందుకు విచారణ వచ్చింది. లిఖిత పూర్వక వాదనలను రేపు 2 పక్షాలు ఒకరికొకరు ఇచ్చుకోవాలని కోర్టు అయితే ఆదేశించింది. దీంతో ఎల్లుండి ఇరు పక్షాల వాదనలను ధర్మాసనం విననుంది. కోర్టు విచారణను ఎల్లుండికి వాయిదా వేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, వివేకానంద రెడ్డి హత్య కేసు వ్యవహారంలో ప్రతి చోట అంటే షర్మిల, అదేవిధంగా సునీత ఇద్దరు కూడా కడప ఎంపీ స్థానానికి జరుగుతున్న ప్రచారంలో ప్రతి చోట ఈ హత్యోదంతాన్ని పదే ప్రస్తావిస్తూ న్యాయం చేయాలని ప్రజలను కోరుతూ కొంగుచాచి అడుగుతున్నామని చెప్పి కూడా వారు అడిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే వివేక హత్య కేసు వ్యవహారాన్ని ప్రతి చోట ఇలాగ ప్రస్తావించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు కడప కోర్టుకు వెళ్లడం జరిగింది. దీంతో కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. వివేక హత్య కేసుకు సంబంధించి బయట మాట్లాడడానికి వీల్లేదని కొన్ని పేర్లు ప్రస్తావిస్తూ వీరందరూ కూడా మాట్లాడడానికి వీల్లేదని గ్యాగ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ పిటిషన్ల పైన గతంలోనే దీనిపైన ఈ గ్యాగ్ ఆర్డర్ ను రద్దు చేయాలంటూ వివేక హత్య కేసు గురించి మాట్లాడకూడదంటూ ఇచ్చిన ఆర్డర్ రద్దు చేయాలని కోరుతూ కడప కోర్టు తీర్పుపై వ్యతిరేకంగా హైకోర్టుకు వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి, అదేవిధంగా టీడీపీ నేత బీటెక్ రవి ఇద్దరు కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ కి సంబంధించి ఇప్పటికే 2 జడ్జిలు నాట్ బిఫోర్ మీ అంటూ కూడా వారిరువురు కూడా తప్పుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు దీనికి సంబంధించి విచారణ జరగగా ఈ రోజు లిఖితపూర్వక వాదనలు ఈ రోజు ఎల్లుండికి ఈ కేసును వాయిదా వేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఇరుపక్షాలు కూడా లిఖితపూర్వక వాదనలు ఒకరికి రేపు ఇచ్చుకోవాలని కూడా ఆదేశించారు. ఎల్లుండి ఇరుపక్షాల వాదనలు ఉంటాయని కూడా ధర్మాసనం పేర్కొనడం జరిగింది. ఈ మేరకు కేసు విచారణను ఎల్లుండికి వాయిదా వేయడం జరిగింది. మొత్తం మీద వివేకానంద రెడ్డి హత్యోదంతము రాష్ట్రంలో రాజకీయ అంశం కాగా ఈ అంశాన్ని మాట్లాడవద్దంటూ కడప కోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా వివేకా కుమార్తె, అదేవిధంగా టీడీపీ నేత బీటెక్ రవి ఇద్దరు కూడా కోర్టుకు వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎల్లుండి దీనికి సంబంధించి విచారణ జరగనున్న నేపథ్యంలో ఎటువంటి తీర్పు వస్తుందనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో కూడా ఉత్కంఠ కలిగించే అంశంగా మనం చెప్పుకోవచ్చు. పవన్, రైట్ సత్య, అట్లాగే గతంలో కూడా 2019లో కూడా ఏదైతే ఈ విషయం జరిగిన తర్వాత పూర్తిగా అధికార పార్టీకి సంబంధించిన పేపర్లో నారాసుర రక్త చరిత్ర అంటూ పూర్తిగా ప్రింట్ చేసుకోవడం, ఆ తర్వాత నెక్స్ట్ డే అంటే అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ కౌంటర్ ఇవ్వకుండా దానికి సంబంధించి డీటెయిల్స్ బయటకు చెప్పకుండా ఉండడం కోసం అప్పుడు కూడా సేమ్ ఇలాగే గ్యాగ్ ఆర్డర్ తీసుకొని వచ్చారు మాట్లాడకుండా ఉండడం కోసం. సో ఇప్పుడు కూడా సేమ్ అదే జరుగుతోందని ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి. ఏం చెప్తారు? వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతాన్ని తానైతే రాజకీయంగా సింపతిగా వాడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అది వేరెవరికి కూడా ఆ అంశాన్ని వేరెవరు కూడా రాజకీయంగా ప్రస్తావించడానికి వీల్లేదు అనే విధంగా గ్యాగ్ ఆర్డర్ తీసుకురావడం వైసీపీకి పరిపాటిగానే మనం చెప్పుకోవచ్చు. గతంలో కూడా గత ఎన్నికలకు ముందు టీడీపీ అధికారంలో ఉండగా ఈ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సిట్ని ఏర్పాటు చేసి విచారణ చేస్తున్న సమయంలో హత్య కేసుకు సంబంధించిన అంశాలు బయటకు గనక చెబితే అది ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశం ఉందని చెప్పి హైకోర్టుకు వెళ్లి అప్పట్లో గ్యాగ్ ఆర్డర్ తెచ్చారు. ఇప్పుడు అదే విషయాన్ని ఈ హత్య కేసుకు సంబంధించి మొత్తం వీళ్ళన్నీ కూడా అవినాష్ రెడ్డి, అదేవిధంగా వారి వెనక ఎవరున్నారనే దాని మీద చూపిస్తున్న తరుణంలో ఇప్పుడు అవినాష్ రెడ్డి గెలుపుకు సంబంధించి ఈ వివేక హత్య కేసు ఒక ప్రధాన హడ్డీలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన మరో గ్యాగ్ ఆర్డర్ తీసుకురావడం అంటే 2 గ్యాగ్ ఆర్డర్లు కూడా ఒకదానికొకటి భిన్నంగా వైసీపీ తెచ్చుకున్న పరిస్థితి అయితే మనం భావించాల్సి ఉంటుంది. ఒక రకంగా రాజకీయ ప్రయోజనాలు భంగం వాటిల్లకుండా ఈ ఆర్డర్ తెచ్చినట్టుగా మనకు